అయితే హనుమంతుడికి శనీశ్వరుడికి ఏం సంబంధం? హనుమంతుడికి పూజ చేస్తే శని వల్ల బాధపడుతున్నారు ఎవరైతే వాళ్ళకి ఎలాగ ఉపశమనం కలుగుతుందంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇదేంటంటే హనుమంతుడు అతి పరాక్రమవంతుడు, అత్యంత బలశాలి. శనేశ్వరుడు కలియుగంలో ఆయనకు వరాలు ఉంటాయి కొన్ని. అందరిని ఎవరినంటే వారిని పట్టి పీడిస్తాడు అనమాట. పరమేశ్వరుని కూడా పట్టి పీడించినాడు. అయితే ఆయన గర్వం వచ్చేస్తుంది. నన్ను తట్టుకునేటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు, నేను ఎవరిని పట్టుకున్నాడో వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అనేటువంటి అహంకారంతో ఏం చేస్తారంటే హనుమంత్ దగ్గరికి వచ్చి, హనుమాన్ నేను నిన్ను కూడా పట్టుకోవాలనుకుంటున్నానయ్యా అని చెప్పేసి శనేశ్వరుడు అహంకారంతో అంటున్నాడు. సరే నువ్వు నన్ను మొయ్యి, నేను నీ భుజాల మీద కూర్చుంటాను, నన్ను మొయ్యి, నన్ను మోస్తే నేను నీ వశం అవుతాను, అప్పుడు నీ ఇష్టమును చేయు అని చెప్పేసి అప్పుడు హనుమంతుడు అంటాడట. అది విని సరే అని చెప్పేసి అహంకారంతో ఆయన భుజాల మీద హనుమంతుడిని ఎత్తుకుంటాడట. అతి పరాక్రమవంతుడు, అతి బలశాలి అయినటువంటి హనుమంతుడిని కూర్చోబెట్టగానే ఆ బరువును తట్టుకోలేక హనుమా 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 నన్ను వదిలేయాలి తండ్రి, నిన్ను భరించేటువంటి శక్తి నాకు లేదు అని చెప్పి విపరీతంగా బాధపడతాడట. అప్పుడు శనేశ్వరుడికి అంటాడు కదా, సరే ఒక్క వరం ఇస్తే నేను వదిలేస్తా. ఏమని అంటే, కలియుగములో నీ వల్ల ఎవరైతే బాధపడతారో నా దరికి వచ్చిన వాళ్లకు మాత్రం నువ్వు బాధలు పెట్టద్దు, నన్ను పూజిస్తున్న వాళ్ళను మాత్రం నువ్వు బాధ పెట్టద్దు అని చెప్పేసి వరం ఇస్తే అప్పుడు ఓకే అని చెప్పేసి చెప్తాడు అనమాట. సరే సరే నేను ఎవరిని నీ పూజ చేసిన వాళ్ళని, నీ భక్తులను మాత్రం నేను ఎటువంటి ఇబ్బందులు పెట్టను అని చెప్పేసి ఆ శనేశ్వరుడు హనుమంతుడికి చెప్తాడు అనమాట. అప్పటి నుండి మనకు చెప్తారు, ఎవరైతే శని బాధలు ఉన్నాయో హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి, ఒక 41 ప్రదక్షిణాలు చేయండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, తద్వారా శనేశ్వరుడు యొక్క ప్రభావం నుండి మనకు ఉపశమనం లభిస్తుంది అని చెప్పేసి మన పెద్దలు చెప్తారు.